పట్ల ఆశ, నమ్మకం కలిగి ఉండండి అని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం కష్టాలు కనిపించినా ముందున్నది ప్రకాశవంతమైన మార్గం అని గణేశుడు చెప్తున్నారన్నమాట. ఆశను వదలకండి, కొత్త అవకాశాలు మీ దగ్గరకు వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు. న్యూ బిగినింగ్స్ అవుతాయి అంటండి. కొత్త ప్రయాణం ప్రారంభమవుతుందని చెప్తున్నారు. పాత సమస్యలు లేదా అడ్డంకులు తొలగిపోయి మీ జీవితంలో కొత్త అవకాశాలు రావడానికి టైం వచ్చేసింది అని చెప్పి చెప్తున్నారు. కొత్త దాన్ని స్వాగతించడానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి చెప్తున్నారన్నమాట. మీకు ఎదురైన కష్టాలు, అడ్డంకులు ఎన్నైనా స్థిరంగా ఉండండి, దృఢంగా ఉండండి అని చెప్తున్నారు. గణేశుడు ఆశీర్వదిస్తున్నాడండి. మీరు మీ మార్గంలో నమ్మకంగా నిలబడితే విజయం ఖాయం అని చెప్పి చెప్తున్నారు. ఓపిక, పట్టుదల, ధైర్యం అవసరమంట. చైల్డ్ లైక్ ఎక్స్ప్రెషన్, మీలో చిన్నపిల్లల లాగా అమాయకత్వం, స్వచ్ఛత, సృజనాత్మకత ఉందంట మీలో. వాటిని బయట పెట్టండి అని చెప్తున్నారు. చిన్నపిల్లల స్వభావం ఎక్కువగా ఉంది మీలో, వాటిని బయటకు తీయండి అని చెప్పి చెప్తున్నారు. అనవసరమైన భారం పెట్టుకోవద్దు, టెన్షన్స్ వదిలేసేయండి, మీ జీవితాన్ని సరైన మార్గంలో చూడండి అని చెప్పి చెప్తున్నారు. సరదాగా హ్యాపీగా ఉండండి అని చెప్తున్నారు. అమాయకత్వం మీకు చాలా ఆనందాన్ని ఇస్తుందంట. ఓవరాల్గా ఈ కార్డ్స్ మనకి ఏం చెప్తున్నాయంటే, మీ జీవితంలో కొత్త ఆరంభం రాబోతుందంటండి. దాంతో నమ్మకంగా స్వీకరించండి అని చెప్తున్నారు. మీ భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని చెప్తున్నారు. దారిలో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా మీకు స్థిరత్వం, పట్టుదల మీ దగ్గర ఉన్నాయి. మీరు విజయం సాధిస్తారు అని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా మీ జీవితం చాలా సీరియస్గా కాకుండా పిల్లల మాదిరిగా అమాయకంగా ఆనందంగా జీవించండి అని చెప్పి చెప్తున్నారండి. మీ జీవితాన్ని ప్రకాశవంతంగా చేసుకోండి అని చెప్తున్నారు. ఇదండి రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.